ఈ నెల 8వ తారీఖు యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఇది నిజంగా సినిమా అనుకోవద్దు. గత 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టు తీసిన సినిమా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ప్రజాపాలన చేశాడు, ఏ విధంగా పేద ప్రజలను ఆదుకున్నాడు, అదేవిధంగా ఆయన్ని కాంగ్రెస్ ఆనాడు ఎన్ని ఇబ్బందులు పెట్టిందో కూడా ఆ సినిమాగా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా కలిసి కుట్రలు పన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైలు పంపించింది. ఆ జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, తండ్రి బాటలో పయనిస్తూ తండ్రి ఆశయాలను కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేద ప్రజలకి మంచి చేయాలని ఒక మంచి తలంపుతోటి ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ సినిమాలో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూసి తరించాలని, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ద్వారా కావచ్చు మంచి జరిగి ఉంది అంటేనే ఈరోజు మీరు ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి